హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సీనియర్ ఇంటర్ 2B పేపర్ ఇవాళ జరిగింది. ఆ పేపర్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది డిస్కస్ చేయడానికి ముందు ఇంకా రెండే పేపర్లు ఉన్నాయి. ఏపీలో అయితే ఇవాళతోటి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా. సో ఎంసెట్కి సంబంధించి క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్ కావాలి అనుకుంటే 22 మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ నైట్ 6:30 to 7:30 క్లాసెస్ అయితే ఉంటాయి, లైవ్ క్లాసెస్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ మీరు ఆ వీడియోస్ కూడా వినొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇవాళ మ్యాథమెటిక్స్ పేపర్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అడిగారు, తర్వాత పొజిషన్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్, ఈ 3 సర్కిల్ నుంచి అడిగారు. పెరాబుల్లో అయితే ఫోకల్ డిస్టెన్స్ అడిగారు, x1 + a ఫార్ములాకి సంబంధించి. ఫైండ్ ద ఫోసై ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా ఇచ్చారు. ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x², ఇంటిగ్రల్ 2x × e⁴x², మాడ్యులస్ ఆఫ్ 2 - x, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ 0 to π/2 sin⁴7x. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిఈ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ విత్ దేర్ సెంటర్స్ ఎట్ ఆరిజిన్. నాకు ఈ పేపర్ 2 మార్క్స్ గమనించినట్లయితే 75 చదివిన వాళ్ళకి ఈ పేపర్ ఈజీగా అనిపిస్తుంది, కానీ ఒక యావరేజ్ స్టూడెంట్కి అయితే ఈ పేపర్ కొద్దిగా టఫ్ అనే మాట నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఇందులో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటామా, జామెట్రీ మీద పూర్తి కమాండ్ ఉంటేనే చేయగలిగేలాగా ఈ పేపర్ అయితే ఉంది. అలాగే ఇంటిగ్రేషన్ కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పర్టికులర్గా పేపర్ మొత్తం నేను చూస్తే 7 మార్క్స్ క్వశ్చన్సే బాగున్నాయి. 4 మార్క్స్ 2 మార్క్స్ కన్నా చిన్న క్వశ్చన్సే, కానీ ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుంటే అయితే పేపర్ అయితే నా దృష్టిలో అయితే కొద్దిగా టఫ్గానే ఉన్నట్టు అర్థం. సో 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక అరౌండ్ ఈ క్యాలిక్యులస్ పార్ట్ బాగా చేయగలరేమో అని నా ఉద్దేశం. అరౌండ్ ఒక 6 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సెక్షన్ బిలో చూసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఇచ్చారు. ఇంకొకటి కామన్ కార్డ్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఆర్థోగనల్లీ. లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ 3 times. ఈ క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, ఇది చేసేయచ్చు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా, ఇది కూడా కొద్దిగా కష్టమే నాకు తెలిసి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడన్న విషయం మాత్రమే చెప్తున్నాను నేను. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్, ఇది కూడా చాలా చిన్న క్వశ్చన్, మరి ఇది ఎంతవరకు చేయగలరో స్టూడెంట్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇందులో కూడా నేను అనుకోవటం అయితే ఒక 4 క్వశ్చన్స్ వరకు చేయడానికి అయితే అవకాశం ఉన్నది అనేది నా ఫీలింగ్. అలాగే 7 మార్క్స్ క్వశ్చన్స్లో అందరికీ తెలిసింది ఈ క్వశ్చన్, ఇది ఈజీనే. ఫైండ్ ద ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్, లెంగ్తీ క్వశ్చన్ అయినా కానీ ఇది కూడా చేయొచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉంటుంది. ఫైండ్ ద వర్టెక్స్, ఇది కూడా చేయొచ్చు పెరాబోలాకి సంబంధించి. నెక్స్ట్ కమింగ్ టు ఇది ఇంటర్మీడియట్లో ఇంపార్టెంట్ మోడల్ టైప్స్లో ఇచ్చేసారు ఈ క్వశ్చన్. tan⁴nx ఓకే, ఇది కొద్దిగా డౌటే నాకు కొంతమంది వరకు. ఇది చాలా 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 చిన్న క్వశ్చన్. ఇది వాళ్ళు ఇచ్చిన 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఎటువంటి డౌట్ లేదు. 5 క్వశ్చన్స్ ఈజీగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసిన వాళ్ళందరూ 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్డౌటెడ్లీ చేసేయచ్చు. ఒక 4 మార్క్స్ 2 మార్క్స్లోనే ఒక 2-3 క్వశ్చన్స్ చేయడానికి అయితే కొద్దిగా ఇబ్బంది ఒక యావరేజ్ స్టూడెంట్కి అనేది నా ఫీలింగ్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నమ్ముకున్న స్టూడెంట్స్ పాస్ అవ్వడానికి అయితే ఎటువంటి డౌట్ లేదు. ఒక 50 నుంచి 60 మార్క్స్ వరకు తెచ్చుకోవడానికి ఈ పేపర్ ఓకే అని నా ఫీలింగ్. అది ఇంకేదైనా ఉంటే డౌట్ ఉంటే మీరే చెప్పాలి, స్టూడెంట్స్ ఎలా రాశారు ఏంటి అనేది. ఇది నాకు అనిపించింది ఈ పేపర్ చూసిన తర్వాత. సో విష్ ఆల్ గుడ్ లక్. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వండి. అదైనా వెంటనే ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా ఎంసెట్ అయితే ఎంసెట్, జేఈ మెయిన్ అయితే జేఈ మెయిన్, దాని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.